అరణ్యంలో సింహరాజు. ఒకప్పుడు గాఢమైన ఆకుపచ్చ అరణ్యంలో ఓ పరాక్రమశాలి సింహం ఉండేది. దానికి పేరు లియో. అది బలవంతుడైనా కాకుండా తెలివైనవాడిగా, న్యాయంగా పరిపాలించేవాడు కనుక అరణ్యంలో ప్రతి జీవి దాన్ని రాజుగా గౌరవించేది. ఒక వేసవి కాలంలో అరణ్యంలో ఉన్న నది కాస్తగా పొడిపడింది. నీటికోసం జంతువుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇది గమనించిన సింహరాజు అందర్నీ మహా చెట్టు కింద సమావేశానికి పిలిచాడు. అరణ్యంలోని అందరికీ నా వందనం అంటూ గంభీరంగా గర్జించాడు. మనమంతా కలిసి ఉండాలి. మన మధ్య గొడవలు జరిగితే మనమంతా నష్టపోతాం. అందరూ మౌనంగా వినారు. ఏనుగు కొత్త కుంట తవ్వడానికి ముందుకు వచ్చింది. కోతులు ఎత్తైన చెట్లపైకి ఎక్కి నీటి ఊరులు వెతికాయి. చిన్న చీమలు కూడా మట్టిని మోసుకోవడంలో సహాయపడ్డాయి. కొద్ది రోజుల్లో కొత్త కుంట తయారయ్యింది. అక్కడి భూమిలోని ఒక చిన్న నీటి ఊరు ఆ కుంటను నింపింది. అరణ్యంలో మళ్లీ శాంతి నెలకొంది. ఆ రోజు నుండి జంతువులు సింహాన్ని కేవలం రాజుగా కాదు, నిజమైన రక్షకుడిగా గౌరవించాయి. సింహరాజు ఎంతో కాలం జ్ఞానంతో అరణ్యాన్ని పాలించాడు. ఏకతానే వనంలో నిజమైన శక్తి అని అందరికీ గుర్తుచేస్తూ